హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సర్లాస్ కుక్ బుక్. ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ దోశ అండి. సో ప్లెయిన్ దోశ, పప్పుల పొడి దోశ అండ్ ఎగ్ దోశ, 3 టైప్స్ ఆఫ్ దోశ చేస్తున్నాను ఈరోజు. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దోసాస్ తింటారండి ఇంట్లో. ఒకటే ప్లెయిన్ దోశ మాత్రం ఇష్టపడరు. సో ఇక్కడ ముందుగా అయితే పప్పుల పొడి దోశ వేస్తున్నాను. పుట్నాల పప్పు, కొంచెం శనగపప్పు, కొంచెం కందిపప్పు దూరగా వేయించుకొని, కొంచెం ఎండుమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర వేసుకొని కొంచెము దూరగా ఫ్రై చేసుకొని పౌడర్ చేసి పెట్టుకున్నాను. కొంచెం చింతపండు కూడా యాడ్ చేశాను. చాలా బాగుంటుందండి ఈ పప్పుల దోశ. వేడి వేడిగానే ఈ పప్పుల దోశ అనేది సర్వ్ చేయాలండి. అప్పుడే టేస్టీగా ఉంటుంది. చల్లారితే మాత్రము అస్సలు బాగోదు. ఇక్కడైతే నేను ప్లెయిన్ దోశ చేస్తున్నానండి. జస్ట్ ఆయిల్ వేసేసి 2 సైడ్స్ కాల్ చేసి ఇది చట్నీతోటి సర్వ్ చేస్తాను. మామూలు రోజులలో అయితే ఇన్ని దోశలు చేయడం కాదండి. ఈరోజు హాలిడే కాబట్టి, బక్రీద్ కాబట్టి అందుకనేసే సో ఇంత నిదానంగా చేయడం అవుతుంది. సో ప్లెయిన్ దోశ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము ఎగ్ దోశ వేసుకుందాము. ఇక్కడైతే నేను ఒక ఎగ్ వేసి దోశ వేస్తున్నాను. కావాలంటే మీరు 2 ఎగ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఈ ఎగ్ దోశలో నేను ఏమి ఎక్కువ స్పైసెస్ ఏం వేయనండి. జస్ట్ చిల్లీ పౌడర్ అండ్ సాల్ట్. ఈ ఎగ్ దోశ అనేది కూడా మనము వేడిగానే సర్వ్ చేసుకోవాలి. చల్లగైతే అస్సలు బాగుండదు. జస్ట్ పెనం మీద నుంచి ప్లేట్లోకి వేయాలి అంతే. అప్పుడే చాలా సూపర్ ఉంటుంది ఎగ్ దోశ. ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. కొంచెం సిమ్లోనే మనము ఎగ్ దోశ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. కొంచెం కారం వేసాను, కొంచెం ఉప్పు వేసాను. సరిపడ కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి. అంటే ఎక్కువ అంటే మరీ కాదు, ఒక 2 to 3 స్పూన్స్ ఆయిల్ పడుతుంది. సో కొంచెము ఫ్రై అయినాక తిప్పుకొని ఇలా ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన ఎగ్ దోశ రెడీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.